మావి గన్ టైటిల్ పెట్టిన మేధావి, చెల్లిని తల్లిని రోడ్డుకి ఈడ్చిన మహిళలకి మద్దతు పలికే ఫెమినిస్ట్, జత్వానీని 42 రోజులు పీరియడ్స్కి ప్యాచ్ కూడా ఇవ్వకుండా మహిళల వెనకమాల నేను ఉంటాను వెన్నుముక్కలాగా ప్రతి మహిళ గురించి అని పోరాడే ఒక శ్రమజీవి. ఇదంతా కాకుండా అమరావతి రైతులను ఈడ్చి పడేస్తుంటే పరదాలు కట్టుకుని తిరిగిన ఒక పిరికి ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు తాడేపల్లిలో ప్రెస్ మీట్ పెట్టారు. రేపు పొద్దున ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ప్రజలు ఫుట్బాల్ అన్నట్టుగా అంతా తెలుగుదేశం పార్టీని జగన్ మామయ్య. నమస్కారం అండి, దిస్ ఇస్ #you. ఎంతో కాలంగా చాలామంది పొలిటీషియన్స్ వాళ్ళ క్యాడర్తో మాట్లాడడం చూశాను, కానీ జగన్మోహన్ రెడ్డి ఈరోజు తాడేపల్లి ప్యాలెస్లో వన్-సైడెడ్ స్పీచ్ ఇచ్చుకుంటా వాళ్ళ క్యాడర్తో మాట్లాడిన దాంట్లో అంటే సారీ టు సే దిస్, అక్కడేదో మనం సినిమా థియేటర్లో ఉంటే వేలలో విజిల్లు వేయటం చూసాం, ఇలాంటి గోల రోదన థియేటర్లో చూస్తాం. ఒక పార్టీకి కావాల్సింది ఏంటి? క్రమశిక్షణ. దానికంటే మించింది వైకాపాలో ఉందేంటి? విలువలు విశ్వసనీయతలు. జగన్ తెలుసు కదా నీకు, ఆ విలువలు విశ్వసనీయతలు ఉన్న పార్టీ క్రమశిక్షణ లేని పార్టీ. లిటరలీ మావి గన్ టైటిల్ పెట్టిన మేధావి, చెల్లిని తల్లిని రోడ్డుకి ఈడ్చిన మహిళలకి మద్దతు పలికే ఫెమినిస్ట్, జత్వానీని 42 రోజులు పీరియడ్స్కి ప్యాచ్ కూడా ఇవ్వకుండా మహిళల వెనకమాల నేను ఉంటాను వెన్నుముక్కలాగా ప్రతి మహిళ గురించి అని పోరాడే ఒక శ్రమజీవి. ఇదంతా కాకుండా అమరావతి రైతులను ఈడ్చి పడేస్తుంటే పరదాలు కట్టుకుని తిరిగిన ఒక పిరికి ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు తాడేపల్లిలో ప్రెస్ మీట్ పెట్టారు. చాలా మర్యాద ఇచ్చే కదా, బాగుంది కదా ఇది. ఓకే, ఆ ప్రెస్ మీట్ గుళికలు కొన్ని ఆనిముత్యాలు పెట్టాను, మొత్తం వింటే మన వల్ల కాదు. అది ఏంటో చెప్తాడు మధ్యలో జగన్మోహన్ రెడ్డి. ప్రజలందరూ ఫుట్బాల్ ఇది అంటారంట టీడీపీ. నిన్ను దన్నింది అదే, నీ ఇంకా తెలియట్లా. జనాలు ఈసారి నీ పైన ఫుల్ మ్యాచ్ పెడతారు, చూస్తా ఉండు. నేను ఇంతకుముందు మంచి ఆలోచన చెప్పినాను మీకు. ఇంతకుముందు ప్లాన్ ఏ కింద రాష్ట్రంలో అన్నిటికన్నా పెద్ద సిటీ విశాఖపట్నం, దాంట్లో పెడితే అసలు ఎటువంటి ఖర్చు అవసరం లేదు. కర్నూలులో న్యాయ రాజధాని కింద అప్పట్లో కర్నూలు మనం మాటిచ్చినాము, అది నిర్వహిస్తూ అక్కడ న్యాయ రాజధాని పెడుతూ ఇక్కడే అమరావతిలో లెజిస్లేటివ్ శాసన రాజధానిని కూడా తీసుకొస్తే బాగుంటున్నాయా అని చెప్తే నానా యాగి చేసి రాజకీయాలు చేసి అది వద్దు అన్నారు. సరే పోని నానా యాగి చేశారంట. ఈ మేధావి తీసుకొచ్చి విశాఖపట్నంలో ఖర్చు లేకుండా రాజధాని పెడదామంటే అప్పుడు వద్దన్నారంట. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన కొత్త ఐడియాలు ప్రతిదీ తీసుకొచ్చి అంటే సార్ ఏమంటారంటే విశాఖపట్నం క్యాపిటల్ లేకపోతే అమరావతిని లెజిస్లేటివ్ క్యాపిటల్ ఇలా ఉంచేసి నేను చేద్దాం అనుకుంటే యాగి చేశారంట. అమరావతి క్యాపిటల్ వచ్చి యాగి చేసింది నువ్వే కదా నీయా, మర్చిపోయావా? ఏం చెప్పాలో తెలియక అప్పుడు ఎందుకు వచ్చావో పాలిటిక్స్లో నీకు తెలీదు, వచ్చిన తర్వాత అసలు నువ్వు ఏపీకి ఎందుకు వచ్చావో మాకు తెలీదు, దాంట్లో నీకు ప్రతిపక్ష హోదా ఎందుకు వచ్చిందో అసలు ఎవరికి తెలీదు. దాంట్లో నేను కూర్చోబెట్టి చంద్రబాబు నాయుడు గారు అత్యంత మర్యాదగా మీకు సమర్థమేనా అండి అని అడిగారు చూడు. అసలు నాకు అర్థం కాదు నీకు మర్యాద ఎందుకు ఇచ్చారు. అలా ఉంటుంది మన పరిస్థితి. రాజధాని లేకుండా పోతున్నాయా? ఆ పని చేయకుండా కనీసం ఇక్కడైనా ఆలోచన చేయి. మచిలీపట్నంలో నువ్వుగాదయ్య పోటు కట్టింది మేము కట్టాం, మచిలీపట్నంలో పోటు మనం కట్టాం. ఇందుకనే నంది అంటే నంది, పంది అంటే పంది అనేది మీ బ్యాచ్ అంటారు. జగన్మోహన్ రెడ్డి నీకేంది చెప్పినా కూడా నువ్వు మారవు. చిచ్చే ఓటు కట్టింది నువ్వే అంట. అయితే ఏంటి కూలి కుతుబ్షా మా తాత ఎలా ఉంది నీకు ఇప్పుడు? నువ్వు ఇలా చెప్తా నేను ఇలా చెప్తా. కూలి కుతుబ్షా మా తాత ఏంటో పెద్ద చెప్తున్నారు అందరూ కలిసి ఈరోజు కబుర్లో. చప్పట్లు కొట్టే ముందు ఆలోచించక్కర్లా. ఓ స్లైడ్ వస్తుంది చూడండి. హూ వాజ్ ద సీఎం when Machilipatnam port was started? And Pennurlo చూస్తే for Machilipatnam port different chief ministers were involved at different stages. That's why it can be confusing. Key CM involved and Chandrababu Naidu, he was the CM who laid the foundation stone in 2019. ఏం మాట్లాడుతున్నావు జగన్? పచ్చి అబద్ధాలు చెప్తుంటే దానికి చప్పట్లు కొట్టే వాళ్ళని నంది అంటే నంది, పంది అంటే పంది అనే బ్యాచ్ కాకేమంటారు?
2023 2023లో చెల్లికి మళ్ళీ పెళ్లి చేసి నువ్వు పోయావు 2024కి మళ్ళీ కట్టేసావు పోర్టు నువ్వు మచిలీపట్నం పోర్టు. మనకి ఇలాంటి ఐడియాలు కూడా ఉన్నాయేంటి? చెప్పుకోవాల్సిందేంటి 2008లో కనీసం మా నాయన ప్రయత్నించాడు మచిలీపట్నం పోర్టు కోసం, కానీ చేయలే. ఇట్లుంటాయి అబద్ధాలు నువ్వు చెప్పేది. అందుకే అంటారు నాలెడ్జ్ ఇస్ డివైన్. మన హయాంలోనే మనం భూములు తీసుకుంటాం, మన హయాంలోనే మనము అనుమతులు తీసుకొచ్చాం, మన హయాంలోనే మనం ఫైనాన్షియల్ క్లోజర్ చేసాం, మన హయాంలోనే మనం బ్యాంకులతో వీటికి టైఅప్ కూడా చేసి స్టార్ట్ చేసి 30-40% పూర్తి చేసాం మన హయాంలో. ఆ పోర్టు అయిపోతుంది. మచిలీపట్నం నుంచి విజయవాడ కేవలం 70 కిలోమీటర్లు, విజయవాడ నుంచి గుంటూరుకు మరో 40 కిలోమీటర్లు, మొత్తం 110 కిలోమీటర్లు హైవే ఉందయా. విజయవాడలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది, మచిలీపట్నంలో పోర్ట్ వస్తా ఉంది. ఈ హైవే అటు ఇటుగా ఎక్కడ నువ్వు కట్టే ఆ బిల్డింగ్ మీద కడితే దీన్నే మచిలీపట్నంలో నుంచి మా, విజయవాడలో నుంచి విఐ, గుంటూరులో నుంచి గన్ను బావిగా నేను చెప్పి ఈ 110 కిలోమీటర్లు ఈ ఎకనామిక్ కారిడార్ కింద, క్యాపిటల్ కారిడార్ కింద డిక్లేర్ చేసి ఆ కట్టే బిల్డింగ్ కట్టకుండా కట్టయ్యా 2 లక్షల కోట్లలో నువ్వు పెట్టే అమౌంట్ లో 10% ఇక్కడ పెడితే చాలయ్యా. సర్లే ఊరుకో. నేను ఇప్పుడు నీకు కొంచెం డీటెయిల్గా చెప్పాలి, కూర్చోవాలి జగన్ ఒక నిమిషం. నేను చెప్పా కదా కూలి కుతుబ్ షా మా తాత ఒకవేళ మచిలీపట్నం పుట్టి నువ్వు కడితే ఏమో అంటే. సో మా తాత ఏం చేసిండే హైదరాబాద్ కట్టేటప్పుడు చిన్న సినాప్సిస్ చెప్తా ఇంకో. హైదరాబాద్ మించిన మహానగరం కడతాము అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, కట్టి తీరాలి, ఆయన పైన భారం ఉంది. అది ఏపీ ప్రజలుగా మేము చూసుకుంటాం. నువ్వు ఒక్క నిమిషం ఆగు మిస్టర్ ఎల్హంకా ప్యాలెస్. నీకు ఒక చిన్న లాజిక్ చెప్తాను. హైదరాబాద్ ఎలా కట్టారండి? హైకోర్టు పెట్టారు, అక్కడే లైబ్రరీ కట్టారు, దాని చుట్టుపక్కలే కాలేజెస్ కట్టారు, అక్కడే ఉస్మానియా హాస్పిటల్ పెట్టారు. అంతేగాని నువ్వు చెప్పిన మావిగా నేనంటే మచిలీపట్నంలో పోర్టు తెచ్చావు, అబద్ధం, ఫేక్. అక్కడ పోర్టు ఉంది, ఇక్కడ ఎయిర్పోర్ట్ ఉంది, ఇక్కడ బైపాస్ చుట్టుపక్కల కట్టుకోవాలా? నీకు ఎక్కడి నుంచి వస్తాయి జగన్ ఇంత విపరీత చేష్టలు? కూలీ కుతుబ్ షాని చూసన్నా ఇన్స్పైర్ అవ్వచ్చు కదా నువ్వు. ఎట్లా కట్టారో పోను. ఇక్కడైతే మంచి దోస్తానే ఉంది కదా నీ కేసీఆర్తో. అడగాల్సింది ఎట్లా కట్టారయ్యా మా జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబు నాయుడు ఇలా బాగా తీసుకెళ్ళిపోతే హైదరాబాద్ మించిన రాజధాని అవుతుంది ఏడ్చారు కదా ఉమ్మడిగా, అప్పుడు అడుగు. కనీసం 20 ఏళ్ళ తర్వాత మన పిల్లలు ఉద్యోగాల కోసం ఎక్కడికెక్కడికో పోవాల్సిన అవసరం లేకుండా మా మావిగల్లోనే ఉద్యోగాలు దొరుకుతాయ్యా అని చెప్పి అని చిన్నతని చెప్పినట్టు చెప్పినా మనం ఎంత బాగా చెప్పినా కానీ, ఎంత లౌక్యంగా చెప్పినా కానీ ఎందుకు ఎందుకు వద్దు? ఆడు 2 లక్షల కోట్ల వరకు మొబిలైజేషన్ అడ్వాన్స్ 10%. అందులో వస్తున్నా ఏంటంటే యూత్ అంతా ఉద్యోగాల కోసం ఎక్కడికో వెళ్ళిపోతారని లేదు. మావిగన్ కాన్సెప్ట్ పెడితే మన మావిగన్లో అంట రుద్దు ఇంకా నీ బోర్డు పేరు తీసుకొచ్చి అక్కడ ఉన్న 50 మంది మీద కూడా రుద్దు మన మావిగన్ అంట. ఇప్పుడు దాకా మావిగన్ అనే పేరు ఎవడో ఓన్ కూడా చేసుకోలేదు. నువ్వు వస్తావో రావో ఎవరికి తెలియదు, కానీ మన మావిగన్ అంట. ఊహల ప్రపంచంలో బతుకుతున్న జగన్మోహన్ రెడ్డి కొంచెం రియలిస్టిక్ గ్రౌండ్స్కి రా. రెండోది మొబిలైజేషన్ ఫండింగ్. వెళ్ళి మీ నాయన నిద్రలేపు అడుగు నాన్న, నువ్వు అడగాలి అప్పుడు వెళ్ళి. మరి ఇలాగే ఉంటుంది. మొబిలైజేషన్ ఫండ్ కాన్సెప్ట్ స్టార్ట్ చేసింది వైఎస్ రాజశేఖర్ రెడ్డి. ఎందుకు ఇచ్చాను ఆయన? దాంట్లో 10% ఇచ్చి 8% జేబులో నొక్కి నన్ను రిచ్ చేయడానికా? ఇన్ని వేల కోట్ల ఆస్తులు ఎట్లా వచ్చినాయి నాయన మనకి అని అడగాలి. ఏమి అర్థమైందా? కట్ అయిపోతుంది అని చెప్పి ఆరోగ్యంతో వైఎస్ఆర్సీపీ శ్రేణులందరి మీద అన్యాయమైన మాటలు, దుర్మార్గమైన మాటలు మాట్లాడతాను. అసలు నిజం చెప్పాలా, నేను ఇదే రాధాకృష్ణ చెప్తా ఉన్నా. వాళ్ళ మాటలు రేపు పొద్దున మా ప్రభుత్వం వచ్చినాక వైఎస్ఆర్సీపీ శ్రేణుల్లో వైఎస్ఆర్సీపీ కార్యకర్తల భార్యలంటే నీకు అంత అలసుగా కనిపిస్తా ఉన్నారు. ఫస్ట్ వెళ్ళి అర్జెంటుగా టీడీపీ శ్రేణులు ఆంధ్రప్రదేశ్ మీద మమకారం ఉన్నాళ్ళు సాక్షి ఛానల్కి తిప్పి ఇచ్చే టైం ఉంది మీకు.
తిప్పి ఇవ్వండి. బెదిరింపుల పర్వం, పిపిపి మెడికల్ కాలేజెస్ అన్నిటినీ తరిమి కొడతా నేను వచ్చాక అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి ఈరోజు రాధాకృష్ణ కూడా తిప్పిస్తాడు. మీ ఫాదరే ఏం చేయలేకపోయాడు, నువ్వెంత వస్తావో రావో కూడా తెలియదు జగన్. ఇది ఏపీ ప్రజల నాడి నేను మాట్లాడుతుంది, నా నాడి, నా కాన్ఫిడెంట్ నేను మాట్లాడుతుంది. నువ్వంటే ఒక లెక్క, నేనంటే ఒక లెక్క, తప్పుగా తీసుకోకు. ఒకే రకంగా ఉంటుంది ఎవడు మాట్లాడినా కూడా. ఈరోజు ఒకే రకమైన నీతి నీకైనా నాకైనా. అంటే తప్పుడు మాటలకు సమర్థిస్తారు. ఈ స్థాయికి రాజకీయాలు దిగజారిపోతే రేపు పొద్దున ఈరోజు సోషల్ మీడియాలో ఎప్పుడెప్పుడో కమెంట్లు పెట్టినట్టు ఎప్పుడెప్పుడో రాసిన వాళ్ళందరినీ ఇప్పుడిప్పుడే ఎందుకు అరెస్ట్ చేస్తారంటే అప్పుడప్పుడు నువ్వు అరెస్ట్ చేయకుండా పడుకున్నావు కాబట్టి. అర్థమైందా? దానికి లాజిక్ ఇది సెట్ అవుతుంది. రెండోది, వీళ్ళందరినీ వెనకేసుకుని చంద్రబాబు నాయుడు మద్దతు ఇచ్చి తిరగట్లా. జగన్మోహన్ రెడ్డి మద్దతు ఇచ్చి తిరగటం అంటే ఏంటో నేను నీకు చెప్తాను. నేను ఏబిఎన్లో చురకలు చంద్రబాబు నాయుడు గారికి పడితే, లోకేష్ గారికి పడితే నీకు అది తెలుసా? సాక్షిలో నీకు ఎప్పుడన్నా ఒక్క పడిందా చెప్పు, పక్కన పెట్టు. కొడాలి వెంకటేశ్వరరావు, వల్లభనేని వంశీ లాగా నీచమైన భాష మాట్లాడే వాళ్ళని చక్కనేసి తిరిగావు, ప్రోత్సహించావు. రోజా సెల్వమణిని చక్కనేసి తిరిగావు, ప్రోత్సహించావు. పోసాని కృష్ణమురళిని FDC పదవితో సన్మానం చేసావు. బోరగడ్డ నీళ్ళని వాడుకుని జనాల మీదకి వదిలావు. అంబటి రాంబాబుని మినిస్టర్ చేసి చంద్రబాబు నాయుడు ఏడిపించావు. నీ ఆన్సర్ చాలు నీకు. ఎవరిని తిరిగావు? ఏం చేస్తా ఉన్నాడో మనందరం చూస్తానే ఉన్నాం. తప్పు చేశాడు. టీటీడీ చైర్మన్ గా ఉన్నప్పుడు చెయ్యకూడని పనులు, చెయ్యకూడని తప్పులు చేస్తే ఏం చేయాలి? ఆ మనిషిని ఉండవరకన్నా పోస్టుల నుంచి తీసేయాలా లేదా? ఈ మనిషి ఏం చేస్తున్నాడు? పక్కన పెట్టుకుంటున్నాడు. ఆ మనిషిని పక్కన పెట్టుకొని తిప్పుతున్నాడు. అది ఎంత దారుణంగా తయారైపోయినారు అని అంటే ఆశ్చర్యంగా అనిపించే విషయాలు ఇవన్నీ కూడా. నీకు ఆశ్చర్యంగా అనిపించింది అంటే నాకు జోక్గా అనిపిస్తుంది. కల్తీ లడ్డూలు చేసి అసలు లిటరలీ ఉమెన్ పైన చేసిన అఘాయిత్యాలు, రంగనాయకం గారిని అరెస్ట్ చేయించిన విజువల్స్, జత్వాని నువ్వు ఏడిపించు పీక్కు తిన్న నీ CMO ఆఫీస్కి చెందిన సో కాల్డ్ విశాల్ గుని, వీళ్ళందరూ పెద్ద IPS ఆఫీసర్స్. నువ్వు చెప్పాలి ఇంకా. చంకనేసుకొని తిరగటం మీడియా అంటే ఏంటో. ప్రభుత్వ భూములు కొప్పులు బెల్లాలకు అమ్మేస్తా ఉన్నారు. రూపాయికి షాపుకి పోతే చాక్లెట్ వస్తుందో లేదో నాకైతే తెలియదు, కానీ ఆంధ్ర రాష్ట్రంలో మాత్రం రూపాయికి భూములు. జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తారంటే రూపాయికి చాక్లెట్ వస్తారు రాదు, కానీ ఆంధ్రప్రదేశ్లో భూములు వస్తాయంట. నీకు మామూలుగా సరిపోదు జగన్. కంపెనీలు తీసుకురావాలన్నప్పుడు ఖచ్చితంగా TCSకి ఇచ్చే తీరాలి. డెవలప్మెంట్ అండ్ ఉద్యోగాలు కావాలంటే ఊరికే వస్తాయా? నీకు అది సీన్ లేదు, కానీ పక్కన కూర్చో. రెండోది, ఎక్కడ వస్తుంది ఆంధ్రప్రదేశ్లో రూపాయికి భూమి? ఉర్సా అన్న కంపెనీకి 3,000 కోట్ల వర్తు భూమిని అంటగట్టారన్నావు. మేము మళ్ళీ చెప్తున్నాం, ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఒక పౌరురాల్లాగా రాను ఆ డబ్బులు తీసుకున్నంత కాస్ట్ ఉంది ఆ భూమి కంటే, నీకే ఇప్పిస్తారు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉర్సాకి రూపాయికి ఇవ్వలేదు. నువ్వు మాట్లాడే పిచ్చి మాటలు, వెనకమాల నుంచి వచ్చే పిచ్చి కౌంటర్లు చూసి జనాలకి చేత్కారం వస్తుంది. ఇదంతా కాకుండా చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ని ఫుట్బాల్ అన్నట్టు అంటారంటండి. అండ్ సింగిల్ డిజిట్లో చంద్రబాబు నాయుడు కూర్చుంటాడంట. ఇతని జాతకం బాబు గారి పైన రుద్ది ఈరోజు ప్రెస్ మీట్ ముగించుకుని పారిపోవడానికి సిద్ధంగా ఉన్న జగన్మోహన్ రెడ్డి. రేపు పొద్దున ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ప్రజలు ఫుట్బాల్ అన్నట్టుగా అంతా తెలుగుదేశం పార్టీ. ఇదండి నక్షల్లో సారాంశం. నీకు ఏమనిపిస్తుంది అది గట్టిగా ఇచ్చిపడండి కమెంట్స్లో. దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.